వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు తమ్ముని చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చి ఖజానా జ్యువెలర్స్ నుంచి కొన్ని ర్యాండమ్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి. ఈ చైన్ ఉంది కదా, ఇది 10 గ్రామ్స్ అనమాట. ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి. సింపుల్గా ప్లెయిన్ చైన్ కాకుండా ఏదైనా పెండెంట్తో సంథింగ్ డిజైనర్ లాగా ఒక చైన్ మోడల్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి చైన్స్ చాలా ఉన్నాయి. ఈ నల్లపూసలు వచ్చి షార్ట్ నల్లపూసలు అనమాట. పైకి వచ్చి 1 లేయర్ వచ్చింది, కిందన 2 లేయర్స్ లాగా ఉంది. ఇది ఓన్లీ గోల్డ్ అయితే 13.6 గ్రామ్స్. పూసల వెయిట్ వేరు, గోల్డ్ వెయిట్ వేరండి. సపరేట్గా చూపిస్తారనమాట. హార్ట్ సింబల్స్ వచ్చాయి లింక్ దగ్గర, బోత్ సైడ్స్ నల్ల పూసలు చాలా బాగున్నాయి. కొంచెం నిండుగా కనిపిస్తుంది అనమాట. మెయిన్ మేమైతే షాప్కి మంగళసూత్రంకి చైన్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. మా అమ్మగారిది చైన్ ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వచ్చాము. దాంతోపాటు మిగతా కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఈ చైన్స్, మంగళసూత్రం తలకు చైన్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం 9.5 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. సేమ్ మోడల్స్ అదే వెయిట్లోని 2 తులాలు, 2.5, 3 తులాలు ఆ వెయిట్లో కూడా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. పర్టికులర్గా మంగళసూత్రం చైన్స్ తలకు వెయిట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మిగతావి ఏవైతే చూపించానో వాటి వెయిట్ అయితే మెన్షన్ చేశాను అనమాట. ఇప్పుడు అన్నీ కూడా లాకెట్ విత్ లాకెట్స్ కావాలనుకున్న వాళ్ళకి చాలా చాలా మోడల్స్ వచ్చేసాయి. ఇంతకు ముందు ఏంటంటే పెండెంట్ వేరే తీసుకొని అతికించుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అలా కాకుండా మొత్తం కంబైండ్ వచ్చాయి. ఎక్కువ బాల్స్ లాగా చైన్స్ చాలా చాలా ఉన్నాయి. ఇదైతే 48.3 గ్రామ్స్ ఉంది అంటే, అండ్ ఇదొకటి షార్ట్ చైన్ లాగా అనమాట. ఇందాక చెప్పాను కదా, ప్లెయిన్ కాకుండా ఏదైనా పెండెంట్తో కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి మోడల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎక్కువగా 10 గ్రామ్స్ నుంచి ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువ 10 గ్రామ్ వెయిట్లో ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. ఇలా షార్ట్ చైన్స్ ప్లెయిన్వి విత్ పెండెంట్ సంథింగ్ అలాగా. రెగ్యులర్గా వేసుకోవడానికి చైన్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిజైనర్ పీస్ లాగా ఈ పెండెంట్తో వచ్చినవి ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఏదో ఒక డిజైన్ అయితే ఉన్నది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లుక్ అది బాగుంటుంది. లైట్ వెయిట్లో వస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారు వచ్చింది, కిందన హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి, పైకి 2 బాల్స్ లాగా వచ్చాయి అన్నమాట. దీని వెయిట్ అయితే 12 గ్రామ్స్ ఉన్నట్టుంది. ఇది ఇక్కడ తులము అంటే 12 గ్రామ్స్ అండి. మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, మీ ఏరియాలో ఎలా చెప్తారు గోల్డ్ని? ఎక్కువ హైదరాబాద్లో 10 గ్రామ్స్కి తులం అంటారు. ఇక్కడ అయితే వైజాగ్ కానీ విజయనగరం కానీ 12 గ్రామ్స్ తులం అంటారు అనమాట. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్ని ఏరియాస్లో ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూమ్స్లోని ఇవే డిజైన్స్ అండి. మోస్ట్లీ డిజైన్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే, సేమ్ కలెక్షన్సే ఉంటాయి. అండ్ ఈ ఖజానా షాప్ వచ్చి విశాఖపట్నం ద్వారకా నగర్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ అండి. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉంటాయి పక్క పక్కన. ఇది న్యూ ఖజానా అనమాట, సంగం సరత్ పక్కనే ఉంటుంది ఈ ఖజానా అయితే. అక్కడ నుంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ చైన్ వచ్చి 16.4 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఉంది. స్టోన్స్ వచ్చాయి, మధ్యలో బాల్స్ లాగా వచ్చాయన్నమాట. డిజైన్ సింపుల్గా గ్రాండ్గా బాగుంది, చాలా క్యూట్గా ఉందన్నమాట. స్టోన్స్ అయితే ఉన్నాయి. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జ్యువెలరీ చూడడానికి చాలా బాగుండాలి, స్టోన్స్ మాత్రం ఉండకూడదు. స్టోన్స్ ఉంటే అందంగా ఉంటుంది, స్టోన్స్ మాత్రం ఉండకూడదు. అంతేనా? ఇదైతే నల్లపూసలు లాంగ్ అండ్ షార్ట్ మోడల్, పైది షార్ట్ మోడల్.
ఈ లాంగ్ మోడల్ అయితే చాలా బాగుంది కదా, అండ్ వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది. లాకెట్ అది చాలా బాగా వచ్చింది. ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట. కింద చిన్న పూసలు హ్యాంగ్ అవుతున్నాయి. చాలా నిండుదనం వచ్చేస్తుంది ఇది వేసుకుంటే. దీని వెయిట్ కూడా 30 గ్రామ్స్ అలా ఉందండి. అండ్ పైన ఉంది అది కూడా నల్లపూసలే, చిన్న షార్ట్ నల్లపూసలు అనమాట. డిజైనర్ టైప్ వచ్చింది. అయితే నల్లపూసలు కాదేమో అన్నట్టుగా ఉంది, కానీ పైన నల్లపూసలు వచ్చాయి, కింద డిఫరెంట్గా వచ్చింది అనమాట. ఇవన్నీ అండ్ ఇదైతే నేను దూరం నుంచి చూసి క్రిస్టల్స్ ఏమో అనుకున్నాను. అందుకే ఒకసారి చూద్దాము, డిఫరెంట్గా ఉంది అనిపించింది. చూసేసరికి మెస్ టైప్ డిజైన్ వచ్చిందనమాట. అదే రోడియం పాలిష్ అని చెప్తున్నారు. దీని వెయిట్ కూడా 10.3 గ్రామ్స్ ఉంది. అండి తాళీ చైన్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. పెండెంట్స్ అవి మనకి ఇంతకుముందు పెండెంట్ ఒకవైపే కనిపించేది, తిరగబడిపోతూ ఉండేది కదా, ఇప్పుడు అలా కాదనమాట. బోత్ సైడ్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. సింపుల్గా రోల్ అయిపోతున్నాయి ఆటకవే. ఇవన్నీ కూడా 20 to 30 గ్రామ్స్ లోపున్న చైన్స్ మోస్ట్లీ. ఇది లక్ష్మీ అమ్మవారు. ఇది చుట్టూ రోల్ అవుతుందన్నమాట. అంటే రెండు వైపులా ఒకే డిజైన్ ఉంది. స్పైరల్ టైపు బాల్స్ ఉన్న చైన్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు చూసే డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది స్కీమ్ డీటెయిల్స్ అవినా, అలాగే ఫిక్స్డ్ ఎలా చేయాలి, ఫిక్స్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటి, స్కీమ్ డీటెయిల్స్ ఏంటి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. బట్ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తున్నాను అనమాట. మనం మంత్లీ ఎంతైతే పేమెంట్ చేస్తామో, పేమెంట్ చేసిన రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే మనకి ఎంత గోల్డ్ వస్తుందో ఆ అమౌంట్కి అదైతే లాక్ అవుతుందండి. అలా 11 మంత్స్ అయితే పే చేస్తామన్నమాట. ఆఫ్టర్ 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైనా వస్తువు తీసుకుంటే ఆ తీసుకున్న వస్తువుపై మనకి వేస్టేజెస్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవన్నమాట. విత్ జిఎస్టీ మాత్రమైతే పే చేయాలి. మనకి ఎంత గోల్డ్ లాక్ అవుతుందో ఆ గోల్డ్కి మనం వస్తువు అయితే తీసుకోవచ్చు. ఇదైతే స్కీమ్ డీటెయిల్స్ అండి. అలాగే స్కీమ్ కట్టే వాళ్ళకి కట్టిన అమౌంట్ బట్టి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, సిస్టర్ గిఫ్ట్స్ ఉన్నాయా, మంచిగా ఉన్నాయని. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఏ గిఫ్ట్స్ ఇస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నాకు వీలైతే నెక్స్ట్ టైం నేను షాప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ గిఫ్ట్స్ కూడా నేను చూపిస్తాను అనమాట. అడుగుతాను చూపించమని. మేబీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి, యూజ్ఫుల్గా ఉన్నాయన్నమాట. అంటే మనం కట్టే అమౌంట్ బట్టి ఉంటుంది. 2000కి ఒకలాగా, 10,000కి అలాగా మనం మంత్లీ పేమెంట్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగే ఫిక్స్డ్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఈరోజు 50,000 ఫిక్స్ చేసామనుకోండి, ఆ 50,000కి ఈరోజు గోల్డ్ ఎంత వస్తుందో ఆ గోల్డ్ అయితే ఫిక్స్ చేసేస్తారు. ఆఫ్టర్ 11 మంత్స్ మనము వితౌట్ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్లు ఏమీ లేకుండా మనం వస్తువు అయితే తీసుకోవచ్చండి. అలాగే ఫిక్స్డ్కి కూడా గిఫ్ట్స్ ఇస్తారు. 50,000 అంటే పర్ మంత్ ఎంత పడుతుందో 11 మంత్స్కి అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. మనం ఎంత అమౌంట్ కట్టామో ఆ అమౌంట్కి గిఫ్ట్ వస్తుందో అలా ఇస్తారనమాట. అలాగే ఇవి చైన్స్ అన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. అసలు కలెక్షన్స్ అయితే ఎన్ని ఉన్నాయన్నమాట. మనము చాలా ఓపికగా అవన్నీ చూడాలి అనుకుంటే చూడొచ్చు అంతే.
చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు బాల్స్ ఉన్నాయనుకోండి, అందులో కలర్స్ అంటే వైట్ స్టోన్స్ కొంతమందికి కావాలి, గ్రీన్ కొంతమందికి అందులో మిక్సింగ్ కావాలి, ఇలాగా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఓన్లీ తాళి అని కాదు, ఇయర్ రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ ఏదైనా సరే నాకు ఇక్కడ నచ్చే ఆప్షన్ అదొక్కటే. అదొకటి నచ్చుతుంది. ఎక్కువ డిజైన్స్ ఉంటాయన్నమాట మనం ఎంచుకోవడానికి. అండ్ ఇదైతే సిల్వర్ కలెక్షన్స్. సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవి ఉండేవి, బట్ నేను ఈ షాప్కి వచ్చిన రోజుకైతే మేకింగ్ ఛార్జెస్ లేవు. ఆఫర్ సిల్వర్ మీద కూడా ఉందన్నమాట. ఏంటి అంటే పట్టీలు సిల్వర్ ఏ ఐటమ్ తీసుకున్నా మేకింగ్ ఛార్జెస్ అయితే లేవు అనమాట. సిల్వర్ కాస్ట్ ఎంత ఉంటే అంతే. మిగతా లలిత జ్యువెలరీ, సిఎంఆర్ అన్ని షాప్స్లో కూడా అంతే. సిల్వర్ కాస్టే, మేకింగ్ ఛార్జెస్ అయితే లేవు. ఖజానాలు అయితే ముందు తీసుకునే వాళ్ళు, అప్పటికి ఆఫర్ అని చెప్పి లేదనమాట. సిల్వర్కి కూడా మేకింగ్ ఛార్జెస్ అయితే లేవు. ఖజానా జ్యువెలర్స్లోని ఇదే బ్రాంచ్ నుంచి పట్టీలు కలెక్షన్ అయితే లాస్ట్ వీడియోలో చేశానండి. చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ యాంటిక్ పట్టీలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. వీడియోలో అయితే చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియో ఒకసారి చూసేయండి. పైన ఐకార్డ్లో కనిపిస్తుంది కదా, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే డైమండ్ కలెక్షన్స్, ఇయర్ రింగ్స్ అవి చూపిస్తాను. అండ్ గన్ సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. అలాగే మీకు ఏమైనా పర్టికులర్ డిజైన్స్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ చెప్పండి. అంటే నెక్లెసెస్, హారం, లేదంటే ఇయర్ రింగ్స్ ఇలా ఏదైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. క్లియర్ డిజైన్ కోసం అయితే పిక్స్ పోస్ట్ చేశాను. ఒకసారి స్క్రీన్ షాట్ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోలో ఎలా అనిపించింది, ఏమైనా నచ్చినా కనుక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.